హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అన్వి. సో ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సీనియర్ లీడర్ సుమిత్ర గారు ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడదాము. ఎందుకంటే చాలా మంది కాంగ్రెస్ నాయకులు కావచ్చు, లీడర్స్ కావచ్చు, వీళ్ళందరూ కేటీఆర్ అరెస్ట్ సంక్రాంతి గిఫ్ట్ గా భావిస్తున్నారు వాళ్ళందరికీ. సో ఒకసారి మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగుంది. మీరు బాగున్నారా? yes మ్యామ్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సో చెప్పండి మేడం, తెలంగాణలో కేటీఆర్ అరెస్ట్ ఒక వైరల్ గా మారింది. అన్ని టాపిక్స్ వదిలేస్తే ఎక్కడ చూసినా కానీ సోషల్ మీడియాలో కేటీఆర్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఇది సంక్రాంతికి కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కి ఇది సంక్రాంతి గిఫ్ట్ అనుకోవచ్చా కేటీఆర్ గారి అరెస్ట్? తెలంగాణలో సంక్రాంతిని పండగ అనరు, పీడదినం అంటారు. ఓకే. ఈ సంక్రాంతి కాంగ్రెస్ కు పీడదినమే. ఎందుకు అని అంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మరపించడానికి, 6 గ్యారంటీలను మరపించడానికి అత్యవసరంగా రైతును దోకా చేసినటువంటి సందర్భం. 10,000 కాదు 15,000 ఇస్తా, రైతులకు మాత్రమే కాదు రైతు కూలీలకు ఇస్తా, రైతు కౌలు రైతుకు ఇస్తా, రైతులకు కౌలు రైతులకు రైతు కూలీలకు ముగ్గురికి కూడా ఇస్తా. 10,000 కాదు 15,000 ఇస్తాం మా ప్రభుత్వం అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చి దాన్ని 12,000గా ప్రకటించింది. అది కూడా సంవత్సర కాలంగా ఇవ్వలేదు. సంక్రాంతికి ఇస్తామని చెప్పి ఇంకా వాయిదా వేస్తుంది ముందటికి. మరి ఈ సందర్భంలో ఇప్పటికే 2వ పంట వేసినటువంటి రైతులు పెద్ద ఎత్తున నిరసన దీక్షలు చేయబోతున్నారు. పెద్ద ఎత్తున తమ నిరసన వ్యక్తం చేస్తారు, పోరాడతారు. మరి వాళ్ళకు సంఘీభావంగా సమాజం కదులుతుంది. తెలంగాణ సమాజం, రాజకీయ పార్టీలు, ప్రధానంగా బీఆర్ఎస్ కదులుతుంది. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేనంత విధంగా తెలంగాణలో రైతు సంక్షేమం కోసం, రైతుకు వెన్నుదన్నుగా నిలబడడం కోసం అన్ని విధాలుగా రైతు ప్రభుత్వంగా నిరూపించుకున్నటువంటి ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం, గత ప్రభుత్వం. మరి రైతుల కండ బీఆర్ఎస్ ఉంటదని రైతులకు తెలుసు. ఈ రకంగా రైతుల పక్షాన బీఆర్ఎస్ ఎక్కడ పోరాడుతుందో, మరి బీఆర్ఎస్ తో పాటు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, ప్రజలు అందరూ కదులుతారు. మరి ఇట్లాంటి సమయంలో ఏదో ఒక ఇష్యూ తెర మీదకి తెచ్చి పెట్టాలి. మరి అది అంటే ప్రజల మైండ్ సెట్ ని డైవర్ట్ చేయడానికి. 100% ఇది డైవర్షన్ పాలిటిక్స్. అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఎత్తుకున్నటువంటి ఒక వ్యూహం అనుకుంటున్నాడు, కానీ నవ్వుల పాలవుతున్నాడు. ఏ విధంగా నవ్వుల పాలవుతున్నాడు? తప్పకుండా ప్రతిసారి ఏ సందర్భంలో చూసినా ఒక ఇష్యూని ముందరికి తీసుకురావడం. మొన్న 15 రోజులు ఆ సినిమా తొక్కిసలాట్లో చనిపోయినటువంటి మహిళ, ఇంకా అల్లు అర్జున్ ఆ వ్యవహారం చుట్టూ తిప్పిండు. మళ్ళీ తనతో పాటు జైల్లో తనకు సఫరీలు చేసినటువంటి ఖైదీని తీసుకొచ్చి ఆయనకు విడుదల చేయించి సన్మానం చేసి అదొక వార్త అవుతుంది అనుకున్నాడు, కానీ అది పేలలేదు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా బాంబులు పేల్తాయి అంటారు కదా. ఓ చిన్న మిరపకాయ పట్టాకు తీసుకొచ్చి దాన్ని పేల్చి ఇంకా పదే అదే పేలుస్తామని. ఎన్నిసార్లు ఇప్పుడు ఈ మాట కూడా ఇది కూడా ఇప్పుడు చెప్పింది కాదు కదా. ఎక్కడో విదేశ పర్యటనలో పొంగులేటి గారు చెప్పిండ్రు, ఏంటి దీపావళికి బాంబులు వెళ్తాయి, దీపావళి పోయింది, సంక్రాంతి కూడా పోతుంది, బాంబులు లేవేం లేవు, ఇక్కడ ఉన్నది ఏమీ లేదు. అంటే కేటీఆర్ అరెస్ట్ ఒక బాంబు అనుకోవచ్చు. ఇది డొల్లా, ఈ కేసే డొల్లా, ఇది కేసు కాదు. 100% డొల్లానే. ఎందుకంటే అక్కడ అవినీతి జరిగిందే లేదు కదా. రేవంత్ రెడ్డి గారి లాగా బ్యాగ్ మోసుకొని తను తీసుకపోయి తన అకౌంట్ లోంచి తీసుకపోయో లేకపోతే తన అకౌంట్ లో వేసుకున్నో చేసినటువంటి వ్యవహారం కాదు కదా. ఎక్కడి నుంచో తీసుకొచ్చి బ్లాక్ మనీ తీసుకొచ్చి సూట్ కేసులో పెట్టి తెచ్చి ఇచ్చినట్టు కాదు కదా. మరి ఏమున్నది అందులో? ఇక్కడ మన అకౌంట్ లోంచి, మన ప్రభుత్వ ఖాతాలోంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అయినాయి కదా మనీ. అక్కడ ఎక్కడ రహస్యం ఉన్నది, ఎక్కడ అవినీతి ఉన్నది, ఎట్లా ఏసీబీ కేసు అవుతుంది? ఇది ఏదో ఊసుబోక పొద్దుబోక ప్రజల్లో నానబెట్టి. ఎందుకంటే జస్ట్ దృష్టి మళ్లించే తర్వాత ఇబ్బంది, కక్ష సాధింపు. ముందైతే కక్ష కూడా సాధింపు, అదొకటే కాదు, కక్ష సాధింపులో భాగంగా నేను జైల్లో ఉన్నా, ఎందుకు కేటీఆర్ జైల్లో ఉండదు? అంటే గతంలో కూడా చూసుకున్నట్లయితే ఏదైతే రేవంత్ రెడ్డి గారి కూతురు పెళ్లికి అటెండ్ అవ్వకపోవడము, జైల్లో పెట్టడం, సో సేమ్ అదే సందర్భంగా ఈ కేసు కూడా కేటీఆర్ ని ఒక్క రోజైనా జైల్లో పెట్టాలన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉందనుకో. తప్పకుండా రేవంత్ రెడ్డి ఒక్కడే కాదమ్మా, ఆయన ఒక కట్పుత్లి.
ఆయన్ని ఆడిస్తా ఉంది కేంద్ర బీజేపీ సర్కారు. ఓకే. రెండు జాతీయ పార్టీలు ఒక్కటే ఇక్కడ. బలమైన ప్రాంతీయ పార్టీల ఉనికిని మనుగడను దెబ్బతీయాలి, ప్రశ్నార్థకం చేయాలి. అయితే నన్ను నువ్వు కాపాడు, నిన్ను నేను కాపాడుతా, అయితే నేను ఏలుకుంటా లేకపోతే నువ్వు వేలుకో. ఈ రకంగా రెండు జాతీయ పార్టీలు డ్రామా ఆడుతూ ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకమే ఇది తప్ప ఈడ జరిగిందేమీ లేదు, రహస్యం ఏమీ లేదు. ఒక్క రూపాయి ఇల్లీగల్ గా అక్కడ వ్యవహారం జరగలేదు, అవినీతి జరగలేదు. కాబట్టి స్పష్టంగా చెప్పచ్చు కదా. కానీ మనం చాలా మీడియాలలో అయితే చూస్తున్నాము, ఏ క్షణంలో అయినా కేటీఆర్ అరెస్ట్ కాబోతుండ్రు అని చెప్పేసి వార్తలు. చెయ్యొచ్చు, అరెస్ట్ చేయొచ్చు, దానిదేమున్నది. విచారణలో భాగంగా అని చెప్తారు. కోర్టు ఏం తప్పు పట్టలేదు కదా, నేరస్తుడిగా పరిగణించలేదు కదా, తప్పు చేసిండని చెప్పలేదు కదా. విచారణను వాళ్ళు కొనసాగించవచ్చు అని చెప్పింది అంతే. విచారణలో భాగంగా అరెస్ట్ చేసినామని చెప్తారు, విచారణ నానబెడతారు, కొంత ఎక్కువ కాలం ఉంచుతారు, రాక్షసానందం పొందుతారు. అరెస్ట్ చేయగలిగినాం, మేము అధికారం చూపించుకోగలిగినాం, బలహీనపరచగలిగినాం అనుకుంటారు. ఎట్లా బలహీనపరుస్తున్నారు? గిన్నిస్ బుక్ లాగా ఫీల్ అవుతున్నారు అనుకోవచ్చా ఈ అరెస్ట్, ఈ కేసు ఇవన్నీ? ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు అంటారా? గిన్నిస్ బుక్ అనేం కాదు, వాళ్ళకంత ఇది లేదు గాని, చెప్పుకోదగ్గ విశేషం ఏం కాదు గాని, ఒక తృప్తి. మేము చేయగలిగినాం, లోపల పెట్టగలిగినాం, మేము ఈ స్థానంలో ఉన్నాం అని ఒకటి దృష్టి మళ్లించగలిగినాం, ప్రజల్ని ప్రశ్నించకుండా చేయగలిగినాం. ఇక్కడ కేటీఆర్ అరెస్ట్ అంటూ జరిగితే ఆ రైతుల పక్షాన బీఆర్ఎస్ మొత్తం ఆయన మీదనే దృష్టి పెడుతుంది. రైతుల పక్షాన ఎవరు ఉంటారు? ఈ ఫార్ములా కార్ రేస్ వ్యవహారంలో వీళ్ళు ఉంటారు, ఫార్మర్స్ వైపు ఎవరు ఉంటారు? కానీ బీఆర్ఎస్ మాత్రం తప్పకుండా ఫార్మర్స్ వైపు ఉంటది. ఆయన ప్రాధాన్యత కాంగ్రెస్ ప్రాధాన్యత ఈ ఫార్ములా కేసు కేటీఆర్ గారిని జైల్లో పెట్టడం అయితే, బీఆర్ఎస్ ప్రాధాన్యత రైతుల పక్షాన నిలబడడం, ప్రభుత్వం మెడలు వంచడం, రైతుల పక్షాన నిలబడి రైతులకు న్యాయం జరిగేట్టు చూడడం. ఇదే. సో ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అవుతే పార్టీ పరిస్థితి ఎట్లుంటది? యాక్టివ్ ఉండగలుగుతారా కేటీఆర్ లేకుండా? కేసీఆర్ గారు ప్రతి ఒక్కరిని కేటీఆర్ స్థాయిలో తీర్చిదిద్దిండ్రు. కేసీఆర్ గారు సారథ్యంలో, కేసీఆర్ గారి శిక్షణలో వందలు, వేలు, లక్షలు కేటీఆర్లు. తన కొడుకొక్కడే నాయకుడు కాదు, ఇక్కడ వందలు, వేలు, లక్షల కేటీఆర్లుగా తెలంగాణ తీర్చిదిద్దిండ్రు కేసీఆర్ గారు. సమస్య ఉంటది, ఉండదని కాదు, కొంత లోటు తప్పకుండా ఉంటది. అయినప్పటికీ మాకు కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి ఆదేశాలతో, ఆయన సూచనలతో, సలహాలతో పార్టీ బ్రహ్మాండంగా ముందుకు నడుస్తుంది. నాయకత్వం ఉన్నది ఇక్కడ, బలమైన నాయకత్వం, అందరూ బలమైన నాయకులు. కాంగ్రెస్ ను ఢీ కొనగల, బీజేపీని ఢీ కొనగల, ప్రజల పక్షాన నిలబడగల, పోరాడగల నాయకత్వం బీఆర్ఎస్ లో ఉన్నది. నాయకత్వ కొరత లేదు. ఇంకొకటి మేడం, 6 గ్యారెంటీల పైన మీ ఒపీనియన్ ఏంటి అంటే, గతంలో మనం రేవంత్ రెడ్డి గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే ఈ నెల 2000 తీసుకుంటున్నారు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 4000 ఇస్తాం, నీ మన్మడు వచ్చి కాలు ఒత్తుతా అని చెప్పేసి అనడం జరిగింది. అట్ ది సేమ్ టైం రైతులకు కానీ, కౌల రైతులకు కానీ ఇప్పుడు 10,000 వస్తున్నాయి, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 15,000 ఇస్తాం, వీళ్ళకి 12,000 ఇస్తాం అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అవన్నీ డొల్ల మాటలు అయినారు. సో మీరేమంటారు? అంత ఒట్టిదే. ఇప్పుడు ప్రజలు అన్ని గమనించిండ్రు. సరే, కొంత సమయం ఇచ్చిండ్రు. మొదటి డిసెంబర్ 9 నాడు ఇస్తా అన్నాడు, తర్వాత 100 రోజుల్లో ఇస్తా అన్నాడు. మెల్లమెల్లగా సంవత్సరం కూడా గడిచిపోయింది, ఒక్క హామీ నెరవేరింది లేదు. 6 గ్యారంటీలు లేదు, 6 గ్యారంటీలో 13 పథకాలు, అందులో మొత్తంగా 420 హామీలు. ఏ ఒక్క హామీని నెరవేర్చింది లేదు. అటు రైతులకు గాని, ఇటు వృద్ధులకు ఆసరా పెన్షన్లు గాని, ఇతరత్ర అన్ని బీఆర్ఎస్ ప్రభుత్వంగా మేము ఇచ్చిన దానికి అన్ని కూడా రెట్టింపు చేస్తా అని మాయ మాటలు, అబద్ధాలు అప్పటికప్పుడు చెప్పి నమ్మించి మోసగించి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ పెద్దరికం చూపించుకోవాలని చూస్తా ఉన్నాడు. ఎప్పటిదాకా ప్రజలు నీ పెద్దరికాన్ని అంగీకరిస్తాడు? నువ్వు ఇచ్చినటువంటి హామీలను నెరవేరిస్తే తప్ప నీ పెద్దరికాన్ని అంగీకరించే పరిస్థితి ఉండదు. గద్దె దింపుతారు ప్రజలు తిరగబడి. ఆ రోజులు రాకుండా చూసుకోవాలి. మేము ఉంటాం, మేము వెంటే ఉంటాం, ప్రజల పక్షాన ఉంటాం, ప్రజలకు ముందరుండి, ప్రజల వెంట ఉండి పోరాడతాం. ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీ నెరవేర్చేదాకా కాంగ్రెస్ వెంటబడతాం. ఇంకొకటి, బీఆర్ఎస్ విషయానికి వస్తే నాయకత్వాలు ఏమీ లేదని చెప్పిన, ఎక్కడో బయట నుంచి వచ్చిన వాళ్లకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని 100 ఏళ్లకు పై చిలుకు ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ బయట నుంచి వచ్చినటువంటి వాళ్లకు
పిసిసి పగ్గాలు ఇచ్చి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టి మాకు ఆ పరిస్థితి ఉండదు. ఓకే. మాకు ఆ పరిస్థితి ఉండదు. ఇక్కడ సుశిక్షితులైనటువంటి ఉద్యమకారులు, ఉద్యమ బిడ్డలు కేసీఆర్ వెన్నంటి ఉన్నారు, పోరాడతారు. ఇక్కడ నాయకత్వ కొరత బీఆర్ఎస్ లో ఉండదు. ఓకే. సో ఫైనల్ గా జనాలకి మీ తరపు నుంచి ఏం చెప్తారు? ఒకవేళ ఇది అరెస్ట్ అయిన తర్వాత ప్రజలు ఏమైనా నిజంగానే కేటీఆర్ ఏమైనా తప్పు చేసిండేమో, అందుకే వీళ్ళు వచ్చిన వెంటనే అరెస్ట్ చేసినారు అన్న అన్న ఒక ఆలోచన వాళ్ళకు కూడా వస్తుంది కదా మేడం? సహజమే. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం అంతా ఇంత కాదు. రెండు పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతూ ప్రజల్ని ఎట్లయితే ఇన్ని హామీలు ఇవ్వగలమని ప్రజల్ని నమ్మించిండ్రో, ఎట్లయితే మేము అరచేతిలో వైకుంఠాన్ని చూపించగలమని ప్రజల్ని నమ్మించిండ్రో, అట్లా ఇది కూడా నమ్మించగలుగుతారు ఎంతో కొంత. అయినప్పటికీ నిజం నిలకడ మీద తేలుతుంది. అబద్ధం ఊరంతా చుట్టొస్తుంది. అబద్ధానికి వేగం ఎక్కువ, నిజానికి నిలకడ ఎక్కువ. నిజం ప్రజలు తెలుసుకుంటారు. కొంత ఆలస్యంగానైనా నిజం ప్రజలు తెలుసుకుంటారు. తప్పకుండా ఏది నిజం ఏది అబద్ధం, ఎక్కడ కుట్ర జరుగుతుంది, తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పోరాడకుండా ప్రతి అంశంలో కూడా తెలంగాణ ప్రజల పక్షాన ముందుండి నిద్రాహారాలు మాని పోరాట పంతలో ఉన్నటువంటి కేటీఆర్ గారు లాంటి బలమైన నాయకులను అరెస్ట్ చేసి కొంచెం పోరాటాల తీవ్రతను తగ్గించాలనేటువంటి ఆ విఫల ప్రయత్నమే తప్ప ఇంకొకటిగా. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయిన తర్వాత పార్టీ ఏం తగ్గదా? ఏ రకంగా కూడా తగ్గదు. పార్టీ ఏ రకంగా కూడా తగ్గదు. కేసీఆర్ గారు సలహాలు, సూచనలు, మార్గదర్శకత్వం అదే బలంగా ఉంటది. ఇంకా రెట్టింపు బలంతో ఉంటది, మరింత రెట్టింపు. ఎవరైతే దెబ్బతిన్న వాళ్ళు తప్పకుండా మరి ఇంకా బలంగా తయారవుతారు. ఈ ప్రభుత్వం ఈ దెబ్బ కొడుతున్నా అనుకుంటుంది కానీ కాదు, బలంగా చేస్తా ఉంది. ఈ ఉద్యమ కాలంలో ఇట్లనే జరిగింది. ఎంతెంత అణచివేతలు ఎక్కువైతే, ఎంతెంత నిర్బంధాలు ఎక్కువైతే అంతంత నిర్బంధంలోంచే కదా పోరాటాలు ఉద్భవిస్తాయి. నిర్బంధంలోంచే కదా పోరాటాలు ముందుకెళ్తాయి, విజయాన్ని సాధిస్తాయి, సఫలం చేస్తాయి. ఈ నిర్బంధాలు ఎన్ని ఎక్కువైతే మేమంత ఎక్కువగా రాటుదేలి మరింత రాటుదేలి తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ అభివృద్ధి కోసం ఇచ్చిన మాటలు కాంగ్రెస్ నిలబెట్టుకునే కోసం, ఇచ్చిన మాట తప్పకుండా ఉండేందుకోసం కాంగ్రెస్ నిలదీసుడే, కొట్లాడుడే, ప్రజాక్షేత్రంలోకి లాగుడే, గుంజుడే.